ప్రియులారా, మరి చాలా మంది సేవలో పరిచర్యలో దిగులు పడి నిరాశపడుతుంటారు సేవకులు. ఈరోజు దైవ సేవకుడిగా నేను ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో నేను పంచుకుంటాను. మరి మంగళగిరి ప్రాంతంలో దైవజనులు వివేక్ గారు ఇటీవల కాలంలో కోట్ల విలువ కలిగిన మందిరాన్ని కట్టారు. చాలా భారభరితంగా ఆ మందిరము కాలిపోవటం జరిగింది. చాలా పతనవస్థ అయ్యింది. ఆయన సుదూర ప్రాంతం, ఆయన కరీంనగర్ జిల్లా ప్రాంతం నుంచి వచ్చారు. సేవకులు నాకు బాగా తెలుసు, ఇటీవల సంధించి దర్శించాను. సేవకులు ప్రియులారా దగ్గర నేను కొన్నాళ్ళు సేవా విధానం కూడా నేర్చుకున్నాను. ఆత్మీయులు, చాలా భారం కలిగిన దైవజనులు, చాలా లేమిలో కష్టములో సైకిల్ తొక్కుతూ నడిచి మంగళగిరి ప్రాంతం అంతా కూడా దేవుని స్వార్థ పరిచర్య చేశారు. నేను చూసి తాకిన దినాలు అవన్నీ కూడా ఆయన ఇటీవల కాలంలో మరి విలువ కలిగిన ఒక మందిరాన్ని కృపా సమాజ మందిరం అని కట్టగా ఆ మందిరం ప్రియులారా కాలిపోవటం జరిగింది. అయితే నేను వెళ్ళి దర్శించి చూడాలని వెళ్ళినప్పుడు మరి పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు వాళ్ళ బాబు అక్కడ ఉన్నారు. అయితే ఆ బాబు పాస్టమ్మ గారిని చూసినప్పుడు నేను ఆలోచిస్తూ వెళ్ళాను. అంత కోట్ల విలువ కలిగిన మందిరం కాలిపోయింది, వాళ్ళు ఎలా ఉంటారో, ఎలా తట్టుకుంటున్నారో అని. నేను వెళ్ళినప్పుడు ప్రియులారా వాళ్ళ ముఖాల్లో చాలా చిరునవ్వు, చాలా ఆనందము, చాలా సంతోషాన్ని చూశాను. ఎందుకంటే వారిని చూసినప్పుడు ప్రియులారా ఆ మందిరాన్ని గూర్చిన వారికి కాలిపోయిన యొక్క భారము, బాధ్యత ఉన్నప్పటికీ అయితే వారు దాన్ని ఏమాత్రం కూడా బయటికి ప్రజల మీదకి ఆ శ్రమను, సమస్యను, ఆ కృంగుబాటును వారు చూపించలేదు. మందిరాల మీద కానీ మన మీద కానీ పోరాటాలు వచ్చినప్పుడు ప్రియులారా మనం ఎదుర్కోవాలి. ఈరోజు ఆత్మీయులు, దైవజనులు పాస్టర్ బేతు వివేక్ గారికి నేను అందించే ఒక వాగ్దానం ఏమై ఉన్నదంటే, హగ్గై పుస్తకంలో నుండి ప్రియులారా ఈ కడవరి మందిరపు యొక్క మహిమ మునుపటి మందిరపు యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ కాలిపోయిందో, ఎక్కడ కృంగిందో, ఎక్కడ పడిన స్థితిలో ఉన్నదో దేవుడు అక్కడే అద్భుతంగా నిలబెట్టబోతున్నాడు ప్రియులారా. అయితే నేను వెళ్ళినప్పుడు, నేను చూసినప్పుడు వాళ్ళు చెప్పిన అద్భుతమైన సాక్ష్యం ఏమిటంటే, వారు విశ్వాసం కాలిపోలేదు, వారు పిలుపు కాలిపోలేదు, వారి యొక్క నిరీక్షణ, వారి యొక్క సేవా విధానం కాలిపోలేదని వారు సాక్ష్యం ఇచ్చారు ప్రియులారా. నిజంగా నేను చూసి సంధించి దర్శించి బలపరిచి వద్దామనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి నేను బలపరచబడి వచ్చాను. ఈరోజు వారికి అందిస్తున్న ఒక వాగ్దానం ఏమిటంటే, దేవుడు అద్భుతంగా ఆ ప్రాంతాన్ని దీవించి ఆ ప్రాంతంలో ఆ సేవను ఇంకా ఆశీర్వదించి ఆ మందిరము ఇప్పటి మందిరము కన్నా ఇక నుంచి కట్టి నిర్మించబోతున్న ఆ మందిరం ప్రియులారా అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. అద్భుతంగా దేవుడు అక్కడ సేవను నిలబెడతాడు. కాబట్టి ఈరోజు బేతు వివేక్ గారి యొక్క ఆ అనుభవాన్నే, ఆ మందిరపు యొక్క ప్రియులారా ఆ సాక్ష్యాన్ని సేవకులమైన మనం కూడా తీసుకొని ఈ రోజున మనము ముందుకు వెళ్ళాల్సిన దినమై ఉన్నది. ముందుకు వెళ్ళాల్సిన మరి గడియ ప్రియులారా, ఇవన్నీ కూడా మన జీవితాల్లో నేర్చుకోవటానికి ఈ మహనీయుడు, ఈ దేవుడు ప్రియులారా మన జీవితాల్లో గొప్ప అనుభూతిని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి సేవా విధానంలో, సేవలో ప్రియులారా మందిరాలు పడిపోయినా, మందిరాలు కాలిపోయినా, ఒకవేళ సేవ మన జీవితాలకు మనకు దూరమైన, ఆర్థిక పరిస్థితి అయినా, అప్పులైనా, అనారోగ్యమైన ప్రియులారా మన జీవితాల్లో ఎక్కడ కృంగిపోకుండా పాస్టర్ బేతు వివేక్ గారు వారి కుటుంబం ఎలాగా మంగళగిరిలో నిలబడిందో అలాగా మన జీవితాల్లో మనం నిలబడాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, వెనుకన్నవి మరచి ముందున్న వాటి కొరకు మీరు వేగిరి పడమంటున్నాడు. కాబట్టి దైవ సేవకులైన మీతో ఈ పరిచర్యలో ఈరోజు నేను పంచుకునే మాట ఏమై ఉన్నదంటే, ఏ విషయంలో కూడా మీరు వెనకంజ వేయొద్దు.
ఏ విషయంలో కూడా ప్రియులారా మీరు నిరాశ చెందొద్దు. పిలిచిన దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్ముకున్న దేవుడు మన జీవితాలు ప్రియులారా శూన్యములు ఉన్నప్పుడు, లేదు అన్నప్పుడు, పడిపోయామన్నప్పుడు అద్భుతం చేసి ప్రియులారా ఆయన మన జీవితాల్లో ఆయన కొనసాగించేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో చూసి మనము ముందుకు కొనసాగే వారంగా ఉందాం.